రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు సార్. నియోజకవర్గం మారుతుందా? ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించి ఆయన క్లారిటీ వచ్చింది. 4 days అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి. రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు ఒంగోలు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలిపెట్టింది చూస్తాను. సార్, కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా